40. How much? 54. Please balance. I have 100. Sorry? 84. Sorry girls, my baby is very strict, addicted in one girl. ఒక అప్డేట్ ఏంటంటే నాకు తెలిసింది వీడు చూడు ఎట్లా దూరాడు ఆటో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద అవెంజర్ రైడర్. ఈరోజు మండే, చాలా గ్యాప్ ఇచ్చాను, రెస్ట్ తీసుకున్నాను ప్రాపర్గా. కోల్డ్, ఫీవర్, కాఫ్ కొంచెం తగ్గుముఖం పట్టాయి. సో మండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్ వర్క్ చూసుకొని 7 కల్లా బయలుదేరాను. ఇప్పుడు 6-7 అయింది ఎగ్జాక్ట్గా. సో మండే టైంలో వీకెండ్లు కాకుండా వీక్ డేస్లో ఎంత అమౌంట్ సంపాదించవచ్చు, మండే టు ఫ్రైడే కూడా మనకు ఆర్డర్స్ ఉంటాయా, బాగానే ఉంటుందా, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాను. వీడు చూడు ఎట్లా దూరాడు ఆటో వాడు. ఇక్కడి నుంచి ఎట్లా పోతాడు? జస్ట్ 3.5 కిలోమీటర్స్ ఫస్ట్ ట్రిప్ కంప్లీట్ చేశాను. 45 రూపీస్ వచ్చింది. అదే ర్యాపిడోలో వస్తున్నాయి బాబు, 6 కిలోమీటర్స్కి 50, 45 అట్లా వస్తున్నాయి. సో ర్యాపిడో కంప్లీట్గా ఆఫ్ చేస్తాను. 10 తర్వాత చూసుకుందాం ర్యాపిడో కథ. ఇంకొకటి ఏంటంటే ఊబర్లో మనకు 40 ట్రిప్స్ చేస్తే 300 వస్తుందంట. టైం వచ్చేదంటే 1 వీక్ లోపల. సో మండే స్టార్ట్ చేస్తున్నాను, సండే వరకు టైం ఉంది. ఇక్కడ ఇన్సెంటివ్ సంపాదించుకోవడానికి ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు ఊబర్లో ట్రై చేద్దాం అది కూడా. సెకండ్ ఆర్డర్ వచ్చేసి మనకు మెజెస్టిక్ వచ్చింది. మెజెస్టిక్కి ఫ్లైఓవర్ మీద వచ్చామన్నమాట. ఒక అప్డేట్ ఏంటంటే నాకు తెలిసింది ఊబర్లో టోల్ ఫీ కస్టమర్ నుంచి ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు సపరేట్గా, ఎందుకంటే ఫీలోనే ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. చూపిస్తాను చూడండి. టోల్ ఫీ 60 రూపీస్ మనకు యాడ్ అయింది చూడండి ఆటోమేటిక్గా. కస్టమర్ చూపించింది 248 చూపించిందంట, కానీ తీరా డ్రాప్ చేసిన తర్వాత 311 పే చేయాల్సి వచ్చింది. ఎందుకురా అంటే టోల్ ఫీ మనకు 25 రూపీస్ మనం కడితే 60 రూపీస్ కస్టమర్ దగ్గర నుంచి లాక్కుందనమాట ఊబరు. సో టోల్ మనం కస్టమర్స్ అయితే కట్టాల్సిన అవసరం లేదు సపరేట్గా, ఎందుకంటే ఇది బిల్లోనే ఇంక్లూడ్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. ఇది ఒక అప్డేటు. ఇక్కడ బ్యాక్ గేట్ దగ్గర వచ్చి వెయిట్ చేస్తున్నా కస్టమర్ కోసం. ఫోన్ ಮಾಡಿದ OTP ఇది వచ్చి 7 కిలోమీటర్స్ వెళ్ళాలి. 100 రూపీస్ ఏమో వస్తుందని చూపించింది ఎస్టిమేట్. చూద్దాం. ఈ కార్ ట్యాక్సీ వాడు నా సైడ్ చూడండి. సారీ గర్ల్స్, మై బేబీ ఈజ్ వెరీ స్ట్రిక్ట్, అడిక్టెడ్ ఇన్ వన్ గర్ల్ అని అమ్మాయిల్ని బ్యాన్ చేసినట్టు రాస్తున్నాడు. ఫనీ కదా. టైము 12 అవ్వబోతుంది. ఈ టైంలో ఒక ఆర్డర్ వచ్చిందనమాట. 0.8 కిలోమీటర్స్ పికప్, కానీ డ్రాప్ వచ్చేసి 0.00 చూపిస్తాను మీకు. Hmm. 0.00 కిలోమీటర్స్ డ్రాప్ అంట. చూద్దాం. సారీ, where is the drop? Drop location. It is showing there. Yeah, from there. From here. Saying this is the drop location. Oh. You can update the drop location on the app. ఆ కస్టమర్ ఫేక్ కాదు, లొకేషన్ తెలియక అట్లా పెట్టాడనమాట. ఒక 2.5 కిలోమీటర్స్లో డ్రాప్ చేశాను. 52 రూపీస్ వచ్చింది.
ఇంకా ఇక్కడే కమ్మనల్లి దగ్గర తిరుగుతూ ఉన్నాం అన్నమాట ఈరోజు. ఇప్పుడు ఒక 12:07 అవుతుంది. కస్టమర్ డ్రాప్ చేసిన వెంటనే ఒక ఆర్డర్ వచ్చింది. కస్టమర్ పేరు జమీలా. 12 దాటిన తర్వాత అమ్మాయిలు ఎక్కడ బుక్ చేస్తారు? జమీలా. లొకేషన్ ఏమో లైవ్ లొకేషన్ పెట్టింది, చూద్దాం. సారీ 3416. Straight, huh? Let's go. We go. It is loading. You know the location? We go, I know. Okay. మొత్తం కమ్మనల్లి ఎంత 12 దాటినా కూడా లిట్ ఉంది హోటల్ ఎంపైర్ దగ్గర. జల్ విహార్ దగ్గర మొత్తం వీళ్ళే సౌత్ ఆఫ్రికన్ గర్ల్స్ ప్రాస్టిట్యూషన్. ఇప్పుడు మనం డ్రాప్ చేస్తుంది కూడా సౌత్ ఆఫ్రికన్ అమ్మాయి. డేంజరస్ ఏరియా కమ్మనల్లి. సారీ We go straight. స్ట్రైటా? U-turn. U-turn here. Come. How much? 54. This balance, I have 100. This how much? Sorry? ఎంజీ రోడ్ చూసాము, తర్వాత కోరమంగళ చూసాము. ఎప్పుడు హౌ మచ్? క్యాబులు బుక్ అంటే ముందు ఆటో వాళ్ళు తిప్పేవాళ్ళు వీళ్ళని, ఇప్పుడు బైక్ ట్యాక్సీ బుక్ చేసుకొని వచ్చి ఇక్కడ బిజినెస్ చేయడానికి వస్తున్నారు రాత్రి 12:30కి. వీళ్ళ దగ్గర చేంజ్ అయితే ఉండదు, అలాగే ఆన్లైన్ పేమెంట్ కూడా ఉండదు, ఓన్లీ క్యాష్. బెదిరించి మాట్లాడతారు. చూసారు కదా, యూటర్న్ అని అడిగినాను, సమాధానం లేదు. స్ట్రైట్ వెళ్తా అంటే ఆర్ యు మ్యాడ్ అంటుంది. పిచ్చి. అందుకని నాకు భలే కోపం వస్తుంది వాళ్ళని చూస్తే. పుట్టకుటికి బిజినెస్ ప్రాస్టిట్యూషన్ చేసుకుంటే పర్వాలేదు, వీళ్ళు పొట్టకుటికి కాదు, వీళ్ళ స్టైలు, వీళ్ళ డ్రెస్సులు, వాళ్ళ హెయిర్, మేకప్ ఇవన్నీ చూస్తే అక్కడ నుంచి ఫ్లైట్ వేసుకొని వచ్చి సౌత్ ఆఫ్రికా నుంచి ఇక్కడ బిజినెస్. అక్కడ ఏంటంటే తిండి కూడా దొరకదు, ఆడ చేసుకుంటారు పాపం. ఉమా తెలుగు ట్రావెలర్ చూపించాడు కదా అక్కడ సౌత్ ఆఫ్రికాలో బతుకులు ఎలా ఉంటాయి అనేది. అక్కడైతే చేసుకున్నారంటే పర్వాలేదు, ఇక్కడికి వచ్చి మొత్తం బెంగళూరులో చాలా ప్లేసెస్లో వీళ్ళు ఆక్రమించుకున్నారన్నమాట. అంటే ఎక్కడ చూసినా వీళ్ళదే బిజినెస్ హవా. హెచ్ఆర్బిఆర్ లేఅవుట్ ర్యాపిడోలో ఏం ఆర్డర్స్ రాకుంటే ఏం చేస్తాం, ఇట్లాంటి చిన్న చిన్న ఆర్డర్స్ చేసుకోవాలంతే. ఎవరు షయాన్ అంట.
ఈరోజంతా నా పని వీళ్ళని డ్రాప్ చేసేలాగే ఉంది. అప్పు సౌత్ ఆఫ్రికన్ అమ్మాయిల్ని. సరే ఏదైతే ఏముంది, ఎవరి బిజినెస్ వాళ్ళది. సారీ, కస్టమర్ క్యాన్సిల్డ్. మంచి పని. నేను అటు ఇటు తిరుక్కుంటే వీళ్ళ కోసం వచ్చినా అనుకుంటారేమో. ఇప్పుడు ఇట్లా పోతున్నాం, అన్నీ యూటర్న్ చేసుకొని ఇటు వచ్చినాను. కరెక్ట్గా ఇక్కడే వీళ్ళ బిజినెస్ పెట్టుకోమన్నారు. ఊబర్లో ఆర్డర్ వస్తే బాగుంటుంది, ఎందుకంటే 40 ట్రిప్స్ కంప్లీట్ చేస్తే 300 ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు 9 అయింది, 9 ట్రిప్స్ అయినాయి ఇంతవరకు. 769 ప్లస్ ర్యాపిడోలో ఒక ఆర్డర్ చేసా చిన్నది, 38. 769 ఆల్మోస్ట్ 800 పైన అయింది. దాంట్లో 200 పెట్రోల్ పోయింది. 97 కిలోమీటర్స్ తిరిగాము. 200 తీసేస్తే 800లో 600 ప్రాఫిట్. ఒక ఎంతగా 7కి స్టార్ట్ చేశాను. 8, 9, 10, 11, 12 5 అవర్స్కి మనకు 600 వచ్చిందనమాట ఈరోజు. మండే నైట్ అయినా కూడా ఇక్కడే ఉంటే వస్తాయి చిన్న చిన్నగా ఆర్డర్స్. చూద్దాం. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారండి. MG రోడ్లో ఉన్నంత ట్రాఫిక్ ఇక్కడ ఉంది. పోలీసులు ఏమో తిరుగుతూ ఉన్నారు. ఆర్డర్స్ ఏం రావట్లేదు. చిన్న బ్రేక్ తీసుకుందాం. కింద అప్పచెప్పింది అప్పుడే. ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది ఇక్కడ కమ్మనేల్ నుంచి. ఎక్కడికి వెళ్ళాలిరా బాబు అంటే 129 రూపీస్. 10.5 కిత్తాకనూర్ విలేజ్ అంట. ఇది కెమెరానే కాదు, గన్ అనమాట. గన్ చూపిస్తే పారిపోతుంది కదా, ఆ టైప్లో. నేను లొకేషన్ చూసుకోవడానికి ఆపితే పక్కన నుంచి పిలిచింది ఫస్ట్, తర్వాత కెమెరా చూసి పారిపోయింది. ఇక్కడ నుంచి 10 కిలోమీటరు కత్తంగనూరు విలేజ్ అంట. అక్కడ నుంచి ఏం ఆర్డర్స్ వస్తాయేమో. నైట్ టైం ఇంతే వెళ్ళాలి. ఒక 10 కిలోమీటర్లను 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. కాబట్టి దూరమైనా కూడా లాంగ్ ఆర్డర్స్ వెళ్తే డబ్బులు సంపాదించుకోవచ్చు. పెట్రోల్ వేస్ట్ అవుతుంది అప్పుడప్పుడు, తప్పదు. మరి ఒక 10 కిలోమీటర్లు మెయిన్ ఏరియాకి వచ్చేస్తే ఇట్లా కమ్మనల్లి, MG రోడ్, కోరమంగళ, వైట్ ఫీల్డ్, ఈ ఏరియాలోకి వెళ్తే ఖచ్చితంగా నైట్ అంతా ఆర్డర్స్ వస్తాయి. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మొదలెట్టింది మనం డ్రాప్ చేసిన కస్టమర్. పిల్ల బచ్చా గ్యాంగ్ అంతా ఇక్కడే ఉంది. సరే, కస్టమర్ని పికప్ చేసుకొని డ్రాప్ చేద్దాం. 123 రూపీస్ వస్తాయి 10 కిలోమీటర్స్ వెళ్తే. ఆ విలేజ్ నుంచి ఒక 3 కిలోమీటర్స్కే మన మారతల్లి అంటే అది కృష్ణరాజపురం మెయిన్ రోడ్కి వచ్చేసాము. అక్కడికి వచ్చిన తర్వాత ఊబర్లో ఒక ఆర్డర్ వచ్చిందనమాట. కస్టమర్ పేరు జిన్, ZIN జిన్. వెరైటీగా ఉంది కదా. నైట్ టైము చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. సైడ్ వ్యూ మిర్రర్స్లో తాగేసి టక్కని దూరేస్తుంటారు. అలాగే కొంతమంది బైక్ యాక్సెసరీ చెప్పన్నారు, అంటే ర్యాపిడో చేయడానికి, బైక్ ట్యాక్సీ చేయడానికి ఒక మంచి మొబైల్ హోల్డర్ ఉండాలి, పెట్రోల్ ఉండాలి, టైర్లలో గాలి ఉండాలి, ఒక స్పేర్ హెల్మెట్, అంతే. బైక్ ట్యాక్సీ చేసుకోవచ్చు. మీ దగ్గర బైక్ ఆర్సీ ఎవరిదైనా పర్వాలేదు, బండి కర్ణాటకదైనా పర్లేదు, వేరే రాష్ట్రందైనా పర్లేదు. సో మీ డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్,
ఇలాంటివి ఉంటే చాలు. లైట్లు అన్నీ ఆఫ్ చేసి ఉన్నారు. ఇక్కడ కస్టమర్ ఎక్కడున్నాడో ఏమో. కస్టమర్ అమ్మాయో అబ్బాయో తెలీదు. ఓకే, లోపల ఉంది. టైం ఇప్పుడు 4:16. నైట్ అంతా చేస్తున్నాను, కానీ 2 to 3 కొంచెం తక్కువ ఆర్డర్స్. 2 o'clock నుంచి 3-4 వరకు మ్యాక్సిమం క్యాన్సిల్ అయిపోతున్నాయి అనమాట. క్యాన్సిలేషన్ ఫీ వస్తుంది 15 rupees ఊబర్లో. తీరా లొకేషన్ నైట్ టైం ఏంటంటే ఒక 3 kilometers 4 kilometers పికప్ అయినా కూడా వెళ్తాను, ఎందుకంటే ఒక 4 minutes 5 minutes పడుతుంది కాబట్టి. తీరా అక్కడ పోయిన తర్వాత క్యాన్సిల్ అవుతాయి అనమాట. అందుకని కస్టమర్ కాల్ చేసి వస్తున్నారా లేదా అంటే వస్తున్నాను అని చెప్పింది. ఇక్కడే ఉంది కస్టమర్, లోపల ఉంది. ఓటీ 566. 566. .9 kilometers, కానీ అర్నింగ్స్ వచ్చేసి 77. అందరు एक 79. Okay, thank you. ఈ ట్రిప్కి అయితే 79 వచ్చింది. 10 rupees కమిషన్ పోతే 69 అయింది. టైం ఇంకా 4:30.